ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావలసిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు తెలుస్తోంది. సుమారు 30 నిమిషాలకు పైగా చంద్రబాబు మోదీ ముఖాముఖి భేటీ అయ్యారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో సుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానిని సీఎం ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. అలానే స్థానిక ఎంపీ అంటూ కలిశెట్టి అప్పలనాయుడుని ప్రధానికి సీఎం పరిచయం చేయగా, అప్పలనాయుడు నాకు తెలుసు, ఆయన రోజు సైకిల్పై పార్లమెంటుకు వస్తున్నారని ప్రధాని బదులిచ్చారు. ఈ సమావేశంలో సీఎంతో పాటుగా కేంద్ర మంత్రులు రామ్మోహన్, శ్రీనివాస్ వర్మ, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, అప్పలనాయుడు ప్రధానిని కలిశారు. హస్తినా పర్యటనలో ఉన్న చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. అదేవిధంగా పీయూష్ గోయల్, సిఆర్ పాటిల్ను కలిశారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించడం వల్లే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయగలుగుతున్నారని చెప్పారు. మంగళగిరి ప్రజలే తన కుటుంబమని, వారి ఆశీస్సులే కొండంత బలమని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నాకు ప్రజలు ఆశీస్సులు కావాలన్నారు. రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యలపై సమగ్ర చర్చలు నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ మొగుల్రాజ్పురంలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో గిరిజన సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడి సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ జీవో నంబర్ 3 పునరుద్ధరణతో పాటు గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జీవో నంబర్ 3కు కూటమి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఏనాడు వ్యతిరేకం కాదని, ఆదివాసీలకు శాశ్వత న్యాయం జరిగేలా చట్టపరంగా బలమైన పరిష్కారం తీసుకురావటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సుప్రీంకోర్టులో జీవో నంబర్ 3 రద్దుకు గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని మంత్రి విమర్శించారు. గిరిజనులు 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానాన్ని గెలిపించినప్పటికీ గత ప్రభుత్వం కనీసం రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. రద్దయిన జీవోను యథాతథంగా తిరిగి జారీ చేస్తే అది న్యాయస్థానాల్లో నిలవదని, అందువల్ల గిరిజనులకు శాశ్వత ప్రయోజనం కలిగేలా చట్టపరమైన సవరణలతో చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందుకోసం 9 ఐటీడీఏల పరిధిలోని ఆయా అధికారుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి గిరిజన సంఘాలు, జేఏసీలు, మేధావుల అభిప్రాయాలను సేకరించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో 3 పునరుద్ధరణకు 100% సానుకూలంగా ఉన్నారని, ఈసారి తీసుకొచ్చే చట్టం కోర్టుల్లోనూ నిలిచేలా అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా మా నాయకులు తీసుకో అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈ రోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు పట్టాలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మన మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం. మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది, నన్ను కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి నాకు సీట్ కావాలి అనేది.
నేను మనసులో ఏమనుకున్నానంటే ఓహో ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నా నిడమరులో పాప వాళ్ళ పాపకి సీట్ రాలేదు, అక్కడ నుంచి నాకు సీట్ ఇస్తే గానీ నేను వెళ్ళనేది గొడవ పడింది. ఏనాడని ఊహించమ్మా ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఒక శాసనసభ్యుడితో ప్రజలు దెబ్బలాడుతున్నారు. అందుకే విద్యా మంత్రిగా నేను ఉన్నా, ఆ వ్యవస్థని మెరుగుపరిచేదానికి ఉన్నా. మీ ఆశీస్సులుంటే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నా అంటే దాని వెనకాల మీరు ఇచ్చిన 91,000 మెజారిటీ. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నా. అంతెందుకు కొన్ని విషయాలు గౌరవ ప్రధానమంత్రి గారి ఆఫీస్ ద్వారా కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నోట్లు పంపించి, ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలిచాను, మీరు ఆశీర్వదించాలి, దీవించాలి, పనులు చేయాలని వాళ్ళని కూడా నేను కోరటం జరుగుతుంది. జీవో నెంబర్ 3 పునరుద్ధరణతో పాటు గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3 రద్దుకు గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని మంత్రి విమర్శించారు. రద్దయిన జీవోను యథాతథంగా తిరిగి జారీ చేస్తే అది న్యాయస్థానంలో నిలవదని, అందువల్ల గిరిజనులకు శాశ్వత పరిష్కారం కలిగేలా చట్టపరమైన సవరణలతో చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యలపై సమగ్ర చర్చలు నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ మొగుల్రాజ్పురంలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో గిరిజన సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడి సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ జీవో నంబర్ 3 పునరుద్ధరణతో పాటు గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జీవో నంబర్ 3కు కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఏనాడు వ్యతిరేకం కాదని, ఆదివాసీలకు శాశ్వత న్యాయం జరిగేలా చట్టపరంగా బలమైన పరిష్కారం తీసుకురావటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సుప్రీంకోర్టులో జీవో నంబర్ 3 రద్దుకు గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని మంత్రి విమర్శించారు. గిరిజనులు 7 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానాన్ని గెలిపించినప్పటికీ గత ప్రభుత్వం కనీసం రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. రద్దయిన జీవోను యథాతథంగా తిరిగి జారీ చేస్తే అది న్యాయస్థానాల్లో నిలవదని, అందువల్ల గిరిజనులకు శాశ్వత ప్రయోజనం కలిగేలా చట్టపరమైన సవరణలతో చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందుకోసం 9 ఐటీడీఏల పరిధిలోని ఆయా అధికారుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి గిరిజన సంఘాలు, జేఏసీలు, మేధావుల అభిప్రాయాలను సేకరించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో 3 పునరుద్ధరణకు 100% సానుకూలంగా ఉన్నారని, ఈసారి తీసుకొచ్చే చట్టం కోర్టుల్లోనూ నిలిచేలా అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఆదివాసీలకు మంచి చేశారు అని అంటే అది కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. 50 ఏళ్ళ గిరిజనులకు పెన్షన్ ఇచ్చింది ఇంత పూర్వం ఎవరైనా ఇచ్చారా? ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? ఎందుకు అని అంటే కొండలు కోనలు దిగి వస్తారు, కర్ర కంప కొట్టుకొని దిగుతారు. 50 ఏళ్ల తర్వాత వాళ్ళకు ముడుకుల్లో సత్తు ఉండదు, ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ శరీర సౌష్ఠవంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, వేరంగా ముసలైపోయినట్టు అయిపోతారు. కాబట్టి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని చేశారు. ఆ రోజు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇరు పార్టీల శ్రేణులు పార్టీ జెండా కారాలు, నీళ్ల బాటిల్లో చెప్పులతో దాడి చేసుకున్నారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ చేపట్టారు. విజయ టాకీస్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు ర్యాలీగా బీజేపీ శ్రేణులు వెళ్లారు. కాంగ్రెస్ కార్యాలయం వద్దకు బీజేపీ శ్రేణులు చేరుకుని కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఈ ఘర్షణ తలెత్తింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. విజయ టాకీస్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్కు చేరుకొని ప్రతిపక్ష నేత రాహుల్, ప్రియాంకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు జెండా కర్రలు, నీళ్ల బాటిళ్లు, చెప్పులతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు
ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన దాడి ద్వారా ఒక విషయం స్పష్టమైందని, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన సోనం వాంగ్చుక్ వెనుక ఉన్న శక్తి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అన్ని బొద్దింకల కన్నా పెద్ద బొద్దింక రాహుల్ గాంధీ అని నిన్న బయటకొచ్చారని చెప్పారు. ఇన్నాళ్లు అతను దాక్కున్నాడని చెప్పారు. నీట్ రాసిన విద్యార్థులు ఎవరూ అక్కడ కనిపించలేదని, అందులో ఢిల్లీలో ఉండే లెఫ్ట్ పార్టీల యూనియన్ నాయకులు, అర్బన్ నక్సల్స్గా పేరుగాంచిన అరుంధతి రాయ్, ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు వచ్చారన్నారు. ఏదైనా సాకుతో దాడి చేయాలనేది వారి లక్ష్యమన్నారు. నీట్ పేపర్ లీకుకు సంబంధించిన దోషులను పట్టుకోవటం జరిగిందని చెప్పారు. నీటి పేపర్ లీకులతో పాటు దేశవ్యాప్తంగా 120 పేపర్ లీకులు జరిగాయన్నారు. ఈ పేపర్ లీకులపై పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్ధంగా లేదన్నారు. నీట్ పేపర్ లీకేజీపై నిష్పాక్షికంగా విచారణ చేసి 15 మందిని పట్టుకోవటం జరిగిందని, వారిని శిక్షించటం జరుగుతుందన్నారు. అనేక మంది దుష్ట శక్తులు ఒకే చోట చేరి జంతర్ మంతర్ వద్ద చేరి విచిత్రమైన వాతావరణం తీసుకొచ్చి యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందన్నారు. యువతనంతా కూడా రెచ్చగొట్టాలని నేపాల్, బంగ్లాదేశ్ తరహాగా ఒక ఉద్యమం తీసుకొని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నది అమిత్ షా గారు. ఇటువంటి శక్తులందరినీ పీచ మనుస్తాం, వాళ్ళకి గట్టి హెచ్చరికిస్తాం. మీరు కానీ దాడి చేస్తే తప్పనిసరిగా మీకు ఏదైతే చూపిస్తాం. ఇవాళ మొత్తం అందరిది కూడా రికార్డ్ అయింది. ఎవరెవరైతే నిజమైన నీటి యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళ పట్ల మాకు పూర్తి సానుభూతి ఉంది. వాళ్ళకు సంబంధించిన అంశాల పట్ల మాకు పూర్తి సానుభూతి ఉంది. తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అంశాలను మేము ముందుకెళ్తాం. కానీ ఇవాళ యొక్క కుహన రాజకీయ నాయకులకి, దేశ వ్యతిరేక శక్తులకి హెచ్చరికిస్తున్నాం. మీరు ఇటువంటి చర్యలు పాటుపడితే ఉపేక్షించేది లేదు అని తెలియజేయడం కోసమే ఇవాళ శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అమరావతి అభివృద్ధిలో భాగంగా తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు గ్రామాల మీదుగా వెళ్లనున్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు రైల్వే ట్రాక్ నిర్మాణానికి నిర్వహించిన గ్రామ సభలో మెజార్టీ రైతులు ల్యాండ్ పూలింగ్ కు అంగీకారం తెలిపారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే 50 ఎకరాలకు సంబంధించిన పత్రాలను రైతులు అందచేయగా వారికి అనువైన చోటే రిటర్న్ ప్లాట్లు కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2027 మార్చి నాటికి 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, అదే ఏడాది చివరి నాటికి అమరావతి లేఅవుట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతి పనులను సీఎం చంద్రబాబు ప్రతి 15 రోజులకు ఒకసారి తాను రోజు సమీక్షిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీకే కన్వెన్షన్ సెంటర్లో 2వ రోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. కొండవాలు ప్రాంతాలు, అటవీ భూములు, దేవాలయ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారని, దీంతో అర్హులైన పేద కుటుంబాలకు మంత్రి బట్టలు పెట్టి పసుపు కుంకుమలతో పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నానన్నారు. తొలి విడతలో 3,000 మందికి, రెండవ విడతలో మరో 3,000 మందికి శాశ్వత పట్టాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో ఇబ్బంది ఉంటే సిఎస్ఆర్ నిధులు, వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టామన్నారు. ఇచ్చిన హామీ మేరకు బొట్టు పెట్టి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నట్లు చెప్పారు. దేశం మొత్తం నిడమర్రు పాఠశాల గురించి మాట్లాడుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, నీటి సమస్య, ఇలా అన్నింటికీ 2 ఏళ్లలోనే పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. మంగళగిరి ప్రజలు ఓడించారనే కసితో ఇంకా బాగా పనిచేశానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా 29 సంక్షేమ పథకాలను సొంత నిధులతో అమలు చేసి అధికారం ఇస్తే ఇంకెలా చేస్తానో అనే భరోసా కల్పించానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం కింద ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేస్తోందని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది జూన్ మాసంలో పిల్లలు స్కూల్లో జాయిన్ కాకుండా ఇవ్వటం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చాయని, ఈసారి 1 నెల సమయం తీసుకొని ఈ రోజు నుంచి 24 వరకు తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. 4,000 పెన్షన్, ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి, మత్స్యకార సేవలో చేనేత సోదరులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని తెలిపారు. నిడమరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను 12 నెలల్లో పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని, ఎంపీ పేమసాని చంద్రశేఖర్, తాను ఇద్దరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నామన్నారు. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ల్యాండ్ పూలింగ్ తీసుకోండి అని చెప్పడం, దాంతో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క తాటికొండ గ్రామంలో దీని మీద మీటింగ్ పెట్టాం. గ్రామ మీటింగు. దాంట్లో మెజారిటీ సభ్యులు రైతు సోదరులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు.
ఒక 50 ఎకరాలు అయితే కొంతమంది రైతులు ఇవాళ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో వాళ్ళకున్న అనేక సందేహాలు అడగటం జరిగింది. ఆ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పడం. మెయిన్గా ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్టు ప్లాట్లు ఎక్కడిస్తారు, మాకు ప్లాట్లు ఎక్కడిస్తారంటే దానికి 2-3 రకాల డిజైన్లు చేయిస్తాము, మీరు చూడండి, మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ మీటింగ్ జరిగింది. దీనికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్లతో 200 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం కింద పెనమలూరు నియోజకవర్గంలో 60,000 సోలార్ కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. లో వోల్టేజ్ సమస్యల నివారణకు సింగిల్ ఫేజ్ స్థానంలో 3 ఫేజ్ లైన్ల ఏర్పాటుకు కొత్త స్తంభాలకు 10 కోట్లు కేటాయించామన్నారు. ప్రజలపై ఎలాంటి ట్రూ అప్ ఛార్జీల భారం పడకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపులిపాకలో నూతన సబ్స్టేషన్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ పి పుల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కొరత, లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల వ్యయంతో 200 కొత్త సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం పెనమలూరు నియోజకవర్గంలోనే 60,000 కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. సోలార్ పనులను ఆగస్టు చివరికల్లా పూర్తి చేయాలని, జాప్యం చేసే కాంట్రాక్టర్ల ఒప్పందాలు రద్దు చేసి కొత్త వారికి అప్పగిస్తామని హెచ్చరించారు. పెనమలూరు పరిధిలోని 20 గ్రామాల్లో లో వోల్టేజ్ నివారణకు సింగిల్ ఫేస్ స్థానంలో 3 ఫేస్ లైన్లను ఏర్పాటు చేయాలని సీఎండీని ఆదేశించామన్నారు. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త స్తంభాలు నాటేందుకు 10 కోట్లు కేటాయించామని, ప్రజలపై ట్రూ-అప్ ఛార్జీలు భారం పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ సీఎండీ, ఎస్సీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా 5,000 పాపులేషన్ దాటిన ఏరియాల్లో కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి స్తంభాలు మార్చడం కానీ, లో వోల్టేజ్ సమస్యలు అధిగమించడం కానీ, ఇట్లాంటి 3 ఫేజ్ సప్లై ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగిందనమాట. ఎందుకంటే రోజు ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది, జనం ఎక్కువ ఉంటా ఉన్నారు, ప్రజలు అపార్ట్మెంట్లు కల్చర్ కానీ, ఉద్యోగస్తులు కానీ ఎక్కువ నివాసం ఉంటున్నారు కాబట్టి పవర్ డిమాండ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. అందుకని ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు, కరెంట్ లేదనే ఇబ్బందితోటి జనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎప్పుడు మానిటర్ చేస్తుంటారు. ఇంకా 2-3 చోట్ల సబ్స్టేషన్స్ నిర్మాణం చేయాలని అడిగారు. స్థలం చూడమని చెప్పాము. స్థలం చూడంగానే ఇమీడియట్గా మన సీఎండీ గారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఇమీడియట్గా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ రాకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలనేదే ముఖ్యం. 20-30 బిగించారు, మిగిలినవన్నీ రాకపోతే కనుక ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఆ 80 కూడా రాబోయే 10-20 రోజుల్లో బిగించమని చెప్పేసి కాంట్రాక్టర్ని ఆదేశించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదేదో చేసేసామని మేము గొప్పగా చెప్పకపోయినా ఇంకా చేయాల్సింది మా ముందు సవాళ్ళు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు మంత్రి గారికి చెప్తా ఉన్నా, అక్కడ ఉన్న రోడ్లు, ఇక్కడ ఉన్న ఊరు పరిస్థితి ఇవన్నీ కూడా తప్పకుండా మా వంతు పాత్రగా మరి ఈ ఊరికి ఏ విధంగా అభివృద్ధిలో సహకరించాలో ఆ విధంగా అభివృద్ధికి సహకరించి పూర్తిగా. తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ కానున్నాయి. పిల్లలే మన సంపద, వారి చదువులే మనకు తరగని ఆస్తి అని విద్యాశాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విద్యే మన రాష్ట్ర వెలకట్టలేని పెట్టుబడి అని చెప్పారు. ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ కానున్నాయి. ఈ పథకం కింద 1 నుంచి ఇంటర్ వరకు ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది. ఇందుకోసం ప్రభుత్వం 10,120.78 కోట్లు కేటాయించింది. ఈ నెల 24 వరకు తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
పిల్లలే మన సంపద, వారి చదువులే మనకు తరగని ఆస్తి అని విద్యాశాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విద్యే మన రాష్ట్రానికి వెలకట్టలేని పెట్టుబడి అని చెప్పారు. ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే విధంగా తల్లికి వందనం పథకాన్ని రూపొందించామని తెలిపారు. వరుసగా 2వ ఏడాది తల్లికి వందనం నిధులు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేశామన్నారు. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలగనుందని లోకేష్ వివరించారు. 42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు 10,120.78 కోట్లు జమ చేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. పిల్లలను చదివించే ప్రతి తల్లికి తన వందనమని లోకేష్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. గతంలో ఈ పథకానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే కూటమి ప్రభుత్వం కొనసాగించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలకు మించకూడదు. రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, 10 ఎకరాల లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 4 వీలర్ ఉంటే పథకం వర్తించదు. ట్రాక్టర్లు, ఆటోలు, ట్యాక్సీలకు మినహాయింపిచ్చారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటుగా తల్లిదండ్రుల సూచనలను ఈ నెల 24వ తేదీ శుక్రవారం నిర్వహించే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో తెలియజేయవచ్చునని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. ఈ నెల 27వ తేదీ నుంచి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల అమలు గురించి ప్రజలకు విపులంగా తెలియజేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అసాంఘిక ఘటనలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే చెప్పారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటుగా తల్లిదండ్రుల సూచనలను ఈ నెల 24వ తేదీ శుక్రవారం నిర్వహించే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో తెలియజేయవచ్చునని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఉదయం అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత నెలలో నిర్వహించిన పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు, వచ్చే నెలలో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి చర్చించుకోవడానికి ప్రతి నెల 3వ బుధవారం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమం గురించి చర్చించామన్నారు. ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు సాధించిన విజయాలను ఈ సమావేశంలో గుర్తించి వారిని ప్రోత్సహించడానికి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ను నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు కూడా వారి విలువైన సూచనలను ఈ సమావేశంలో తెలియచేయవచ్చునని చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల అమలు గురించి ప్రజలకు విపులంగా తెలియచేయాలని చెప్పారు. 1 మంత్ 1 వార్డు కార్యక్రమం పేరుతో ప్రతి వార్డులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ పరిణామాలు జరిగినా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం స్పందించేవారు కాదన్నారు. బాలుడి నోటిలో బట్టలు కుక్కి చంపేసిన ఘటనపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించలేదన్నారు. వైఎస్ జగన్ భార్య భారతిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని, టీడీపీ కార్యకర్తను తమ ప్రభుత్వంలో అరెస్టు చేశామని చెప్పారు. సమాజంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలకి ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో ఏదొచ్చినా కానీ ఎవరో ముఖ్యమంత్రి స్పందించేవాడు కాదు. ఏం జరిగినా ఒక పసిబాలుడిని నోట్లో గుడ్డలు గుక్కి కిరోసిన్ బీస్ తగలబెట్టారన్నా ఆయన ఏం మాట్లాడలేదు. అలా కాకుండా ఈ రోజున ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తి తప్పు చేసినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం మనందరూ తెలిసి, కృష్ణా జిల్లాలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద ఒక తప్పుడు పోస్టింగ్ పెట్టాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి జైలు పెట్టే సందర్భంగానండి. నిన్నగాక మన గుంటూరులో ఒక మహిళని హింసించారని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీలో కార్యకర్తని అరెస్ట్ చేయడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీని సస్పెండ్ చేయటం, దాని మీద ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ చేసి దాని ఎంక్వైరీ ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వంలాగా స్పందిస్తూ ఉంది. అది గత ప్రభుత్వంలో కోల్పోవటం వల్లే రాష్ట్రం అంతా కూడా చిన్నాభిన్నమైంది. ఏదేమైనా కూడా ఇవన్నీ కూడా చర్చించుకొని రానున్న నెలపాటు కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమం అందరు నాయకులు కూడా రావడం జరిగింది.
చదువే ప్రతి బిడ్డ భవిష్యత్తుకు బలమైన పునాది అని ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అంతమందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు. మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తోందని, వరుసగా 2వ సంవత్సరం కూడా 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వెనుక గ్రౌండ్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ 42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 10,025.78 కోట్లను నేరుగా జమ చేయడం దేశంలోని ఆదర్శప్రాయమైన సంక్షేమ కార్యక్రమమని కొనియాడారు. రాష్ట్రంలో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ 6 హామీల అమలులో ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని, తల్లికి వందనం అందుకు మరొక గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్లకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. వారి సమస్యలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి జీవో జారీ చేయటం ప్రజల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో అంగన్వాడీ హెల్పర్ల వేతనాన్ని 3,000 రూపాయల నుంచి 7,000కు, అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 11,500కు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసిందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని సన్మానించి స్వీట్లు అందజేసి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం అందించిన చీరలను కూడా వారికి పంపిణీ చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్ల సంతోషం అవధులు లేవు. మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సంతోషం అవధులు లేవు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా చెల్లెళ్ళందరికీ కూడా ఇలాగ డబ్బులు ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టి మా నియోజకవర్గంలో అందరినీ కూడా పిలిచి ఎవరికైతే తల్లికి వందనం ఇవాళ పడుతున్నాయో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఒక స్వీట్ ఇచ్చి నోరు తీపి చేసి మా చెల్లెళ్ళకి, అలాగే కొత్తగా వాళ్ళకి ఇచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇచ్చినటువంటి చీరలు కూడా వాళ్ళకి ఇదే సభలో ఇచ్చాం. చాలా సంతోషపడ్డారు. ఏది ఏవైనా ఒక పని చేసే శాసనసభ్యుడు ప్రతిపక్షం చేయాల్సిన పనిని పాలకపక్షం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో రేజ్ చేసే ఇష్యూని, అంటే మేము ప్రజల పక్షాన్ని నిలిచాం. ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది కాకుండా ప్రజల పక్షాన నిలిచి అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసాం. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినటువంటి దానికి ప్రతిఫలంగా రావటం సంతోషంగా ఉంది. ఇవాళ మా డివిజన్ నాయకులు, మా మాజీ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు అందరి ఆధ్వర్యంలో ఇవ్వటం సంతోషం. మరిన్ని మా రాబోయే రోజుల్లో శ్రీనిధి ఈ కూడా వీళ్ళందరికీ రావటానికి, అంటే ప్రతి ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా వీళ్ళందరికీ రావటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా వాటిని అమలయ్యే విధంగా చేస్తాం. 3 గ్యాస్ బండ్లు కానీ, అలాగే మహిళలకి బస్సుల్లో ప్రయాణం కానీ అన్ని రకాలుగా అందరికీ సమానంగా వచ్చేటట్టు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు తల్లికి వందనం పొందుతున్నటువంటి 67 లక్షల మంది పిల్లలకి, వాళ్ళ తల్లులకి 10,200 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ వేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ మూకల దాడి పిరికి పంద చర్య అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. యువత భవిత కోసం కాంగ్రెస్ చేస్తున్న శాంతియుత ఆందోళనలకు సమాధానం చెప్పే దమ్ములేక సహనం కోల్పోయి ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుచెట్టన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నీతి మాలిన చర్యలు అత్యంత హేయమైనవని అన్నారు. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గరుండి గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు ఊసిగొల్పటం సిగ్గుచెట్టని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆంధ్రరత్న భవన్ వద్ద బీజేపీ పాల్పడిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఆంధ్రరత్న భవన్పై బీజేపీ శ్రేణుల దాడిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గరుండి గూండాలా రౌడీలా వ్యవహరిస్తూ కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు ఉసిగొల్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటే తర్వాత తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రోమ్ తగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుంది. పేపర్ లీకులపై మోదీజీ కామెంట్లున్నాయన్నారు. రాజీనామాకు డిమాండ్ చేస్తూ దేశమంతా ఏకతాటిపై ఉద్యమం చేస్తుంటే మోడీజీ నీతి సూత్రాలు చెప్పడం అత్యంత హాస్యాస్పదమన్నారు. పేపర్ లీకులపై మోడీ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని, అసలు లీకుల సూత్రధారి ప్రధాని అయితే పాత్రధారి విద్యాశాఖ మంత్రి అని మండిపడ్డారు. నిజంగా ప్రశ్నాపత్రాలు లీకులు మహాపాపంగా పరిగణిస్తే లీకుల బాధ్యులను కఠినంగా శిక్షించాలని మీకుంటే, లీకుల నివారణ జాతీయ బాధ్యత అనుకునేంత చిత్తశుద్ధి కలిగితే మోదీ స్వయంగా నైతిక బాధ్యత వహించాలన్నారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని, పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు వద్దకు న్యాయం కోసం వచ్చిన విద్యార్థులపై పోలీసులు దామరకాండ సాగించారని, విద్యార్థుల గొంతుపై కాలు పెట్టి తొక్కారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన నిలబడి ప్రధాని ఇంటికి వెళితే తప్ప అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాళ్లు చేతులు కట్టేసిన రీతిలో పోలీసులు వ్యవహరించి అడ్డుకున్నారని, ప్రియాంక గాంధీని అరెస్టు చేశారన్నారు. దేశ చరిత్రలో పార్లమెంటు వద్ద ఇటువంటి ఘటన జరగలేదని, మోడీ అమిత్ షా నియంత పోకడలు పోతుందన్నారు. భారత రాజ్యాంగం గాల్లో కలిసిపోయిన తీరుగా ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ 5వ తరగతి వరకే చదివాడని, అతనికి రాజ్యాంగపరమైన పరిజ్ఞానం లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చే దుశ్చర్యలు మోడీ, అమిత్ షా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ, అమిత్ షా దేశాన్ని రెండుగా విడగొట్టే కుట్ర చేస్తున్నారన్నారు. దేశం విభజించబడే పరిస్థితులు నెలకొన్నాయని, దేశ ప్రధానికి రాజ్యాంగం అంటే తెలియదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంపై అమిత్ షా రాజ్యాంగం వచ్చే పరిస్థితులు దేశంలో నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు డాక్యుమెంట్ రైటర్ల విషయంలో ఉదారత చూపాలని, వారి ఉపాధి కాపాడాలని కోరారు. చంద్రబాబు ముందుగా కరోనాను కట్టడి చేయాలని, రాజధాని ప్రాంతం గుంటూరులో కరోనా విజృంభిస్తోందన్నారు. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినట్టుగా డివైడ్ అయ్యే అవకాశాలు పూర్తిగా కనపడుతున్నాయి. మరి ఎందుకు ఆంధ్ర తెలంగాణలు డివైడ్ అయినాయి? ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిన్నదిగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్న నాయకులంతా అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. తెలంగాణ వాళ్ళు ఇష్టపడలేదు, ఉద్యమం మొదలైంది. అదే పరిస్థితి రాబోతూ ఉంది. 500 లోక్సభ స్థానాలు రాబోతున్నాయి ఉత్తర భారతదేశానికి. దక్షిణ భారతదేశానికి 300 దాదాపుగా వస్తున్నాయి. పూర్తి అధికారం ఉత్తర భారతదేశం తీసుకోబోతుంది. ఉత్తర భారతదేశంలో నాయకులు శాసించబోతున్నారు దక్షిణ భారతదేశాన్ని. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆయనకు కూడా ఇటువంటి ఆలోచనలు ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వస్తే సమతుల్యతను ఆయన పాటించాడు. 543 అన్నాడు. 543తోనే జాగిపోయింది భారతదేశం. ఇప్పుడు అర్జెంట్ ఏం అవసరం వచ్చింది? దేశం ప్రమాదంలో ఉంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి వెళ్లిన రాహుల్ గాంధీపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీ అభ్యర్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం కూనీ చేస్తుందని చెప్పారు. దేశంలో జరుగుతున్న అప్రజాస్వామిక పాలనను కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో పాటు ఈ నెల 23న చలో లోక్ భవన్, 24న విద్యా సంస్థలన్నీ బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నీట్ పరీక్షల లీకేజీలు, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడులను నేతలు తీవ్రంగా ఖండించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం స్పందించాలని అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న చలో లోక్ భవన్ మరియు 24న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ సంఘాల నేతలు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని, ప్రశ్నించే వారిపై అణిచివేత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చలో పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ పోలీసుల దాడిలో ఒక విద్యార్థిని ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే ఇలా క్రూరంగా వ్యవహరించడం హేయమైన చర్యని, ధర్మేంద్ర ప్రధాన్ ఒక్క నిమిషం కూడా విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి వీల్లేదంటూ తక్షణమే చలో లోక్ భవన్ విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. నీటి పరీక్ష లీకేజ్ కారణంగా రాష్ట్రంలో 50,000 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నేతలు కూడా నోరు విప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ గత 14 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 152 పరీక్షా పేపర్లు లీక్ కావటం దారుణమని, ఇది కోట్లలో నడుస్తున్న ఒక వ్యాపారంగా మారిందని విమర్శించారు. అనంతరం పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు భారీగా మోహరించడం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, మెట్రో రైళ్లను ఆపడం వంటి చర్యలు చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం యువత పోరాటాలకు తీవ్రంగా భయపడుతోందని స్పష్టమవుతోందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 23, 24 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. వీటిని రాష్ట్ర విద్యార్థి లోకం మేధావులందరూ జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. 24వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తూ ఉన్నాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా వాయిదా వేసుకోవాలని, అదేవిధంగా ఇతర డిస్టెన్స్ పరీక్షలు, ఇతర యూనివర్సిటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాయిదా వేసుకుని బంద్కి సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేయాలని, గద్దె దించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 24వ తారీఖున ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఏ రకమైనటువంటి పోరాటానికి ఇబ్బంది కలిగించినా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, అలాగే పీడీఎస్యు, ఏఐవైఎఫ్ అన్ని విద్యార్థి సంఘాల నేతృత్వంలో పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో బంద్ కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సంబంధించిన విషయం కాబట్టి ఈ యొక్క బంద్ను జయప్రదం చేయడంలో కూటమి ప్రభుత్వం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా ఈ యొక్క విద్యార్థి సంఘాలు కలిసికట్టున పెద్ద ఎత్తున ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద అవుట్ సోర్సింగ్ టీచర్లు ధర్నా నిర్వహించారు. గత 22 ఏళ్లుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న తమను డిఎస్సీ నియామకాల నెపంతో తొలగించవద్దని వారు కోరారు. సమావేశం కోసం వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. 40 నుంచి 50 ఏళ్ల వయసులో ఇప్పుడు ఉద్యోగాలు తీసివేస్తే రోడ్డున పడతామని, తమను తొలగించబోమని గతంలో మంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను తొలగించవద్దంటూ విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్లు ధర్నా చేపట్టారు. గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన సంక్షేమంపై సమావేశం నిర్వహిస్తున్నారని తెలియజేయడంతో వారు కార్యాలయానికి చేరుకొని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యోగాలనే నమ్ముకొని జీవిస్తున్నామని, 40-50 ఏళ్ల వయసులో తమనిప్పుడు తొలగిస్తే రోడ్డును పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిశామని, ఉద్యోగాలు తొలగించబోమని ఆమె హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత 22 ఏళ్లుగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిగా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ వేలాది మంది గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించామని తెలిపారు. గత ఏడాది డిఎస్సీ నియామకాల నేపథ్యంలో తమను విధుల నుండి తొలగించే పరిస్థితి నెలకొనడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ప్రస్తుతం 788 మంది ఉద్యోగులను సర్వీసును పునరుద్ధరించి
మిగిలిన ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచడం అత్యంత బాధాకరమన్నారు. మిగిలిన వారిని రెన్యువల్ చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల విద్యకు, ఉద్యోగుల కుటుంబాల జీవన భద్రతకు సంబంధించిన ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1000 మందికి ఎవరికి ఇవ్వలేదు సార్. క్లియర్ వేకెంట్ ఉన్న వాళ్ళ వరకే తీసుకున్నారు. మేము హెచ్సిఆర్ స్కూల్స్ వాళ్ళందరం బయటే ఉన్నాము. మా స్కూల్స్కి మా అవసరం ఉంది, కానీ మరి ఎందుకు మా మేడం గారికి మేము కనిపించట్లేదు అన్న విషయం అయితే మాకు తెలియట్లేదు. ఏమీ వద్దు సార్, మమ్మల్ని అందరినీ కూడా రేపటి నుంచి స్కూల్స్కి వెళ్ళమని చెప్పండి. అవి ఒక్కటే మాకు న్యాయం కావాలి. ఇంకా అంతకు మించి మేడం గారిని మేమేం అడగట్లేదు. మా వల్ల ఏమైనా చిన్న మిస్టేక్ జరిగితే మేడం గారిని మీడియా పరంగా క్షమాపణ కోరుకుంటున్నాం. మమ్మల్ని స్కూల్కి పంపమండి, మా ఉద్యోగాలు మాకు ఇమ్మని అడుగుతున్నాం అంతే. వేరే ఉద్యోగాలు మేము ఏమీ అడగట్లేదు, ఏమీ చెయ్యట్లేదు. థ్యాంక్ యూ సార్. మేము గత 10-15 సంవత్సరాల నుంచి గిరిజనుల బిడ్డలకి చాకరీ చేస్తున్నాం సార్. ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే మేము ఎటు వెళ్ళాలి? మా ఉద్యోగం ఏంటి? మా పిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి మాకు మాత్రం రెన్యువల్ ఇచ్చి మమ్మల్ని మాత్రం స్కూల్కి పంపిస్తే మేడం గారు మాకు న్యాయం చేసినట్టు అవుతారు సార్. లేకపోతే మేము చేసే విధంగా కూడా మేము మంచిగానే మేము కూడా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఉద్యోగంలో ఉన్నాంలే అని చెప్పేసి తినేవాళ్ళము. ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసేస్తే మేము ఏ విధంగా బతకాలి? ఎలా బతకాలి? ఏమైనా చేసుకొని చచ్చిపోవాలా? ఇప్పుడు మేము ఒకవేళ చచ్చినా మా పిల్లల్ని చూసే దిక్కేవారు. ఏదన్నా పని చేసుకుందామని పోతే మాకున్న ఆప్కస్ ద్వారా, మీరు అందరికి ఐడి ద్వారా మీరు ఆధార్ కార్డు కొట్టి ఏదైనా లోన్ తీసుకొని మీరు ఏదైనా పని చేసుకోవాలని పోయినా కూడా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపిస్తున్నది. గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఆ విధంగా చూపిస్తారు, ఈ విధంగా మా కడుపును కొడుతుంది. మేము ఏ విధంగా మేము బతకాలా? ఏ విధంగా మాకు మీరే న్యాయం చేయండి. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాల్సింది బదులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం దురదృష్టకరమని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. ఈ ఘటనలో యువ న్యాయవాది, ఏపీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ తీవ్రంగా గాయపడి కాలుకు ఫ్రాక్చర్ అయ్యేలా పోలీసులు కొట్టడం అమానుషమని, అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు రాచర్ల సూర్యప్రకాష్ మరియు గోపిలకు కూడా దెబ్బలు తగలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పీవీఎన్ మాధవ్ నైతిక బాధ్యత వహించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడ్డూరి శ్రీరామ్ మరియు ఈ దాడికి పాల్పడిన అందరిపైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, పొంగిపొర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ లైన్లను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తూ ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడితే వెంటనే తొలగించాలన్నారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, పొంగిపొర్లే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ఈ ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు, మొగుల్రాజ్పురం, బోయపాటి మాధవరావు రోడ్డు, బిన్నమనేని పాలకులేనుక రోడ్డు, గాయత్రీనగర్, గురునానక్ కాలనీ, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల నుంచి భూగర్భ డ్రైనేజీ పొంగిపొర్లుతున్నట్లు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. భూగర్భ డ్రైనేజీ లైన్లను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తూ ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడితే వెంటనే తొలగించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. అవసరమైన చోట పంపింగ్ సామర్థ్యాన్ని పెంచి మురుగునీరు ఎటువంటి ఆటంకం లేకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టీపీల పనితీరు సక్రమంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అసిస్టెంట్ ఇంజనీర్ తమ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థపై పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని కమిషనర్ స్పష్టం చేశారు. డ్రైనేజీ పొంగే పరిస్థితి ఏర్పడకముందే సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహణ చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. అనంతరం గాయత్రీనగర్లో నిర్మాణంలో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ పనులను పరిశీలించిన కమిషనర్ నిర్మాణ పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఏర్పాటు చేసిన బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు సరిగ్గా ఉన్నాయా లేవా ఎప్పటికప్పుడు చూసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తదుపరి ఆటోనగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించిన కమిషనర్ అక్కడికి చేరుతున్న వ్యర్థాలను నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు జిందాల్ ప్లాంట్కు తరలించేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నగర పరిశుభ్రతను కాపాడే విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.